అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ప్రస్తుతం యూరియా కోసం గొడవలు జరుగుతున్నాయి. మన తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ప్రస్తుతం యూరియా కొరత గురించి మరియు యూరియా బదులుగా సహజ ఎరువులు వాడుతూ ఆ సమస్యలకు పరిష్కారం ఉందా? ఈ వీడియోలో ఆ వివరాలు తెలుసుకుందాం. మన రైతులు ఎరువుల దుకాణాల ముందు పెద్ద క్యూలలో నిలబడుతున్నారు. ప్రభుత్వ గిడ్డంగుల్లో సరఫరా తక్కువగా ఉండడం వల్ల డిమాండ్ పెరుగుతుంది. కొన్ని చోట్ల బ్లాక్ మార్కెట్లలో అధిక ధరలకు యూరియా అమ్మకం జరుగుతుంది. మరి యూరియా తప్పనిసరిగా వాడాలా, లేక సహజ ఎరువులతో పంటలు పండించగలుగుతామా? అసలు యూరియా ఎందుకంత ముఖ్యం? యూరియా అనగా ఒక ముఖ్యమైన నత్రజని ఎరువు. ఇందులో సుమారు 46% నత్రజని ఉంటుంది. పంటలకు యూరియా ప్రాముఖ్యత. నత్రజని అనేది మొక్కలకు అత్యవసరమైన 3 ప్రధాన పోషకాల్లో ఒకటి. ఇది ఆకుపచ్చదనం, క్లోరోఫిల్ పెంచి ఫోటోసింథసిస్కు సహాయపడుతుంది. మొక్కలలో ప్రోటీన్లు, ఎంజైమ్లు ఏర్పడడానికి అవసరం. మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. యూరియాలో ఉన్న సమస్యలు: నేలలో సూక్ష్మజీవులు తగ్గిపోతాయి, నేల గట్టిపడిపోతుంది, సారశక్తి తగ్గిపోతుంది, భూగర్భ జలాలు కాలుష్యం అవుతాయి, వాతావరణం కాలుష్యం అవుతుంది. యూరియా బదులుగా రైతులు వాడగల సహజ మార్గాలు: ఫార్మ్యార్డ్ మెన్యూర్, పశువుల ఎరువు. పశువుల పేడ, గోమూత్రం, గడ్డి కలిపి తయారయ్యే ఈ ఎరువు నేలలో నీరు శక్తిని పెంచుతుంది. కంపోస్ట్, పంట మిగులులు, వంటింటి వ్యర్థాలతో తయారయ్యే ఈ ఎరువు నత్రజనిని, సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఇస్తుంది. గ్రీన్ మెన్యూర్స్, సన్ హెంప్, డైన్షియా, సెస్బేనియా. ఈ పంటలను నేలలో కలపడం ద్వారా సహజ నత్రజని వస్తుంది. నూనె పిండి ఎరువులు: వేపపిండి, వేరుశనగ పిండి. మెల్లగా పోషకాలు ఇస్తాయి. వేపపిండి అయితే కీటకాలకు కూడా పనిచేస్తుంది. పంచగవ్య, జీవామృతం, మన సాంప్రదాయ ఎరువులు. ఇవి పంటలకు పోషకాలు ఇవ్వడమే కాకుండా పెస్టిసైడ్స్ లాగా కూడా పనిచేస్తాయి. బయో ఫర్టిలైజర్లు: రైజోబియం, అజిటోబ్యాక్టర్. గాలిలో నత్రజనిని నేలలోకి తీసుకువచ్చి పంటలకు ఇస్తాయి. దీంతో యూరియా అవసరం 50% తగ్గుతుంది. సేంద్రియ ఎరువు వలన ఎలాంటి హాని కలగదు, లాభదాయంగా ఉంటుంది. రైతు సోదరులారా, యూరియాకు తనదైన ప్రాముఖ్యత ఉంది. కానీ మన భవిష్యత్తుల కోసం నేల ఆరోగ్యం కాపాడాలంటే సహజ ఎరువులు తప్పనిసరిగా వాడాలి. యూరియా లేదు, ఇకపైన రాదు అన్న విషయం మీ దృష్టిలో పెట్టుకుంటే మీరు, మీ భూమి, మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా బాగుంటుంది. పాతకాలంలో సరైన టెక్నాలజీ లేదు, ఎక్కువ డబ్బులు కూడా లేవు. కానీ ఆరోగ్యకరమైన, బలమైన ఆహారం ఉంది. మన తాతలు మనకు మంచి ఆహారాన్ని అందించారు. మరి మీ పిల్లలకు ఎలాంటి ఆహారం అందిస్తున్నారో అని ప్రశ్నించుకోండి. ముఖ్య ఉద్దేశం: ఎక్కువ ఖర్చు పెట్టి యూరియా వేసే బదులుగా మీ దగ్గర ఉన్న వస్తువులను వాడి సహజ ఎరువులను తయారు చేసుకొని మీ డబ్బులు ఆదా చేసుకోండి, పంట దిగుబడి పెంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.